సూర్యదేవుని కృపతో జన్మించిన ఓ శిశువు జన్మతోనే కవచం కుండలాలతో. అతడు సాధారణుడు కాదు, అతడే కర్ణుడు. లోకానికి భయపడి తల్లి కుంతి ఆ శిశువును నదిలో వదిలింది. అది ఒక తల్లి హృదయానికి పెద్ద గాయం. ఒక సారథి కుటుంబం ప్రేమతో పెంచింది, కాని విధి అతనికి వేరే మార్గం రాసింది. ధనుర్విద్యలో అపారమైన ప్రతిభ ఉన్నా తన జన్మ కారణంగా అవమానాలు ఎదుర్కొన్నాడు. కాని అతని సంకల్పం ఎప్పుడూ తగ్గలేదు. అందరూ తిరస్కరించినప్పుడు ఒకడు అతన్ని అంగీకరించాడు, దుర్యోధనుడు. అతనికి గౌరవమిచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు. కర్ణుడు తన ప్రాణం కూడా అతనికే అంకితం చేశాడు. పరశురాముని దగ్గర విద్య నేర్చుకున్నాడు, కాని అబద్ధం చెప్పినందుకు ఒక శాపం అతని జీవితాన్ని మార్చేసింది. ఇంద్రుడు బ్రాహ్మణుడిగా వచ్చి కవచం కుండలాలు అడిగాడు. తన ప్రాణం పోయే విషయం తెలిసినా కర్ణుడు వాటిని దానం చేశాడు. అతడే దానవీర కర్ణుడు. కురుక్షేత్రంలో కర్ణుడు తన ప్రతిభను చూపించాడు. అర్జునుడితో యుద్ధం ఇది కేవలం పోరాటం కాదు, విధి పోరాటం. రథం చక్రం ఇరుక్కుంది, శాపం పనిచేసింది. అది అతని చివరి క్షణం. కాని అతని యోధుడిగా మరణించాడు. మరణం తర్వాతే అతడు కుంతికుమారుడు అని తెలిసింది. ఒక మహావీరుడు. తన జీవితమంతా ఒంటరిగా పోరాడాడు. శత్రువులు కాదు, విధి గెలిచింది. అతడు ఓడిపోలేదు. అతడు చరిత్రలో నిలిచిపోయాడు. కర్ణుడు.